రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను చెప్తే చంద్రబాబు ఆపరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది వాస్తవమా కాదా అని మండలిలో ప్రశ్నించామన్నారు. దీనిపై సరైన సమాధానం చెప్పడం లేదంటూ మండలి విపక్ష నేత బొత్స మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేనిదే తమ డిమాండ్ అంటూ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం చెప్పిన వ్యాఖ్యలను ఖండించలేదంటే ఆర్థిక శాఖ మంత్రి దానికి ఒత్తాసు పలికినట్టే అధికారం ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. అందరికీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎలువెలుపుగా ఉన్న వెంకటేశ్వర స్వామి తన ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన తాలూకా స్వార్థం కోసం ఆయన ధనార్జన కోసం హెరిటేజ్ అనే సంస్థను వెనకన పెట్టి ముందొచ్చి హిందాపూర్ వైష్ణవి సంఘం అని ఆయన డైరీలు ముందు పెట్టి దోపిడీ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేశారో దాని మీద చర్చ జరగాలని మేము కోరాం. చర్చకు వచ్చి వారు ఈరోజు సమయం ఇచ్చారు. మేము ఆ రోజు చెప్పాం ఏ రోజైనా పర్వాలేదని చెప్పాం. ఈరోజు ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో చర్చించడానికి సమయం ఇచ్చారు. మీ లేచి మా స్పీకర్గా వచ్చి మా సభ్యుని వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇస్తే వాళ్ళు వచ్చి కాదు క్వశ్చన్ అవ్వాలని ముందు గొడవ పెట్టారు. అయిపోయిన తర్వాత ఎక్కడైనా చరిత్రలో శాసనసభ చరిత్ర ఎప్పుడైనా జరిగిందంటే ఒకసారి డీమ్డ్ అయిపోయిన తర్వాత ఆ రెండోది వచ్చి మేము వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ షార్ట్ నోట్ ఇది చర్చకు వచ్చి ఎక్కడ స్టేట్మెంట్ ఉందండి? మొన్న రాజమండ్రిలో పాలు సంఘటన జరిగాయి. ప్రభుత్వం వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇచ్చుకోండి, తప్పలేదు. ఇది బీఎస్సీలో చర్చ జరిగిన తర్వాత బీఎస్సీలో షార్ట్ డిస్కషన్ జరగాలని అని డిసైడ్ అయిన తర్వాత ఓకేనండి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా చర్చకి వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తారండి? అక్కడ సమాధానం చెప్పండి.